కర్నూలులో మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో అన్ని రాష్ట్రాల్లో అవినీతి రహిత పాలన రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో పాలించిన ముఖ్యమంత్రులు భారీగా ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఓబీసీలు కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని చింతామోహన్ కోరారు. అదేదో డ్రోన్ ఉన్నా కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, 100 కోట్లకు ఎదిగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎన్ని పరిశ్రమలు మీరు పెట్టారు, ఎంత వ్యాపారం చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 100 కోట్లు? మరి వీళ్ళకి 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? విజయభాస్కర్ రెడ్డి గారికి అపోలో ఆసుపత్రి బిల్లు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఒకవైపు ఉంటే, ఈ 2 కుటుంబాలకి ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చాయి 30 సంవత్సరాల్లో. వాళ్ళు జవాబులు చెప్పక తప్పదు. ఇది మౌనంగా ఉంటున్నారు. నేను అడుగుతున్నాను వాళ్ళని సూటిగా జవాబు చెప్పమని. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జవాబు చెప్పమంటున్నా. మేము సైకా గమ్మగా ఉంటామంటే నేను ప్రతి ఊరికి వెళ్ళి చెప్తాను. మీరు జవాబులు రండి. ఎక్కడిది డబ్బు? విజయభాస్కర్ రెడ్డికి లేని డబ్బు నీకు ఎలా వచ్చింది? ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి. చెప్పాల్సిన అవసరం. దేశ పబ్లిక్ అకౌంటబిలిటీ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. మరి అవినీతి పక్కనే విజయ్ అవినీతి ఉండదు అన్నాడు. అవినీతే లేదు, అక్కడ తీసవతలు బారేశాడు. ఇది వాస్తవం. నేను గమనిస్తా ఉన్నాను. ఒక కన్ను అక్కడ పెట్టి. కనీసం ఆర్టీఓ అడిగాడట, ఒక లారీ వాడాడు, రైట్ ఇది 500 అంటే 500 అన్నదాన్ని వాడు వీడియో చేసి, ఆడియోనో వీడియోనో చేసి విజయ్కి పంపిస్తే ఆ ఆర్టీఓను సస్పెండ్ చేశారు. ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు నయా పైసలు అడగలేకపోతున్నారు. మరి తమిళనాడు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ మామూళ్ళు ఉన్నాయంట. ఆ మామూళ్ళు కూడా ఆపేసి బడ్జెట్లోనే మామూళ్ళు ఇస్తున్నాడు. మీకు ఎక్స్పెండిచర్ ఉంటే నేను రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఇస్తానని చెప్పి పోలీస్ శాఖలో కానీ, మరి ఆర్టీఓలు, రవాణా శాఖలో కానీ అన్ని శాఖల్లో ఆపడం. రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యం. అక్కడ ప్రతి చదరపు అడుగుకి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితం ప్రభుత్వంలో. గత 20, 30, 40 సంవత్సరాలుగా ఆనవాయితీ. ఈరోజు ఆ 40 రూపాయలు తీసుకోవటం లేదు, ఫ్రీగా ఉంది ఈరోజు. మరి అవినీతి లేని రాజ్యాన్ని అక్కడ తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ 100 రోజుల్లో తీసుకొని వస్తే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దగ్గర అవినీతి పోతే అందరూ అడుగుతున్నారు మాకు కూడా రాజ్యాధికారం కావాలి అని. నేను చెప్పే రాజ్యాధికారం కావాలంటే రాదు. మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీరున్నటువంటి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యమంత్రి ఇవ్వలేడు. కుమారుడు చేసుకుంటాడది. మరి పక్కనే ఉన్నటువంటి జగన్ బాబు కూడా ఆయన కోరుకుంటాడే కానీ ముఖ్యమంత్రి కాపులకి ఇవ్వడు. ఉన్న అవకాశం కాంగ్రెస్ పార్టీలో అందరూ కాంగ్రెస్ కోరుకుంటున్నారు. తూచా అన్న పార్టీని ఈరోజు అందరూ ఎప్పుడు వస్తుంది ఏం మీరు తిరగటం లేదు. ఇవో కాంగ్రెస్ 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 అని రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే అందరూ కోరుకుంటున్నారు. ఇది వార్డు మెంబర్లు ఎవరు అడగటం లేదు. ముఖ్యమంత్రి పదవిని మరి కాపులకి ఇవ్వమని అడుగుతున్నారు. పక్కనే రెడీగా ఉన్నారు ఓబీసీలు కూడా లైన్లో. ముఖ్యమంత్రి పదవి దేశంలో 4 పోస్టులు పవర్ ఉన్నటువంటి పోస్టులు. ఒకటి ప్రధానమంత్రి, రెండోది ముఖ్యమంత్రి, మూడోది కలెక్టరు, నాలుగోది బ్యాంకు మేనేజర్. ఈ 4 చేతుల్లోనే పవర్ ఉంది. మీరు వార్డు మెంబర్లు ఇస్తాము, ఎంపీటీసీలు ఇస్తాము, మాకు అవి కాదు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి వచ్చి సంతోషంగా మీకు శాలువ కప్పి ఓబీసీలకో లేకపోతే కాపులకో ఇస్తాం. ఎప్పుడు మీ ముటి కిందే ఉండాలంటే